హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే మన రెసిపీ వచ్చి బగారా రైస్. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుందాం. ఇవన్నీ నేను రెడీగా పెట్టుకున్నానండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందాం. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టినాక స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసాం కదండి. కడాయి హీటెక్కినాక మనం కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకుందామండి. కొంచెం ఆయిల్, టూ స్పూన్స్ నెయ్యి, ఈ ఆయిల్ హీటెక్కినాక మనం మసాలా దినుసులు యాడ్ చేసుకుందామండి. మసాలా దినుసులు దీంట్లోనే కాజు కూడా తీసుకున్నానండి నేను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. కొంచెం వేగనిద్దామండి. ఇలా వేగిన దాంట్లో కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఆనియన్ వేగనిద్దామండి 2 మినిట్స్. ఇలా వేగిన దాంట్లో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్నాక నెక్స్ట్ మనం పుదీనా యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దామండి. 1 స్పూన్ వేస్తున్నాను, మీరు తగినంత వేసుకోండి. ఇప్పుడు కలుపుకుందామండి. ఇది 1 నిమిషం వేగేలోగా మనము బియ్యం తీసుకుందాము. చూసారు కదా, 1 గ్లాస్ నేను రైస్ తీసుకుంటున్నాను. ఇది కడిగి మనం దీంట్లో యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి 2 టైమ్స్ కడుక్కుందామండి. ఇలా 2 టైమ్స్ కడుక్కున్నాక ఈ రైస్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేసినాక ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక నేను 1 గ్లాస్ బియ్యానికి 2.5 వాటర్ వేస్తున్నానండి. కొంచెం యాడ్ చేస్తున్నాను, 1/2 గ్లాస్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టినాక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఆపేద్దామండి. చూసారు కదా, 3 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారుగా ఎంత పొడి పొడిగా మంచిగా వచ్చిందో. దీన్ని ఒకసారి కలుపుకుందాము. చూసారు కదండి, ఇలా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇష్టంగా కూడా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.